ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కొర్రా భూమిక. ఈరోజు నేను మా హస్బెండ్ అయితే ఒక గేమ్ ఆడబోతున్నాము. ఆ గేమ్ ఏంటంటే వర్డ్ ఫార్మేషన్ అన్నమాట. ఇలా ఒక బుక్ తీసుకొని ఇలా ఒక అన్ని బాక్సెస్ లాగా అరేంజ్ చేసుకొని ఒక లెటర్స్ లాగా అయితే రాసామన్నమాట. నేను ఒక లెటర్ రాసాను, మా హస్బెండ్ ఒక లెటర్ రాశారు. ఫైనల్లీ ఈ బాక్స్ అంతా సంథింగ్ ఒక లెటర్స్తోని ఫైండ్ అవుట్ ఫిల్అప్ అవుతుంది కదా. తర్వాత ఒక వర్డ్ అనేది ఫామ్ అయినాక, ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఈ దా అనుకోండి, అదొక 3 లెటర్స్ వర్డ్ కాబట్టి 3 పాయింట్స్ అనేది వస్తుంది. సో ఇలా గేమ్ అనేది ఆడుకుందామని అయితే అనుకుంటున్నాము. వేరే పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడి ఇది అవ్వడం కంటే ఇది ఆడి నార్మల్గా లెటర్స్ అనేది వస్తుంది, ఒక వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, నార్మల్గా నాలెడ్జ్ వచ్చినట్టు కూడా ఉంటుంది. సో లెట్స్ ప్లే. మీరు కూడా ట్రై చేయండి. కమాన్. Z. ఓకే అండి, కరెక్ట్గా నేను ఏ అయితే రాశానండి. ఇప్పుడు ఓహో, చూడండి, నేను ఇక్కడ ఏ అని రాస్తే మా హస్బెండ్ పక్కనే టీ అని రాసేసిండు. సో ఎట్ అనేది ఒక వర్డ్ కాబట్టి హీ గాట్ 2 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ లెటర్ నేను ఓ రాశాను. నేను నో వరీస్ క్యాట్, నాకు 3 పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ నేను విన్ అయినా కదా. మీరు కూడా ట్రై చేయండి. SOS sauce. SOS sauce. Sauce spelling. Let's go. హాయ్ ఎవ్రీవన్, మీకు ఒక సీక్రెట్ చెప్పాలని అనుకుంటున్నా. ఈ గేమ్లో నేనైతే ఫేక్ గేమ్ ఆడుతున్నాను అనమాట. మా హస్బెండ్ గారు కొంచెం బయటికి వెళ్ళారు. సో బుక్ నా దగ్గర ఉంది. ఒక 2-3 పాయింట్స్ యాడ్ చేసేసి మీరు మాత్రం చేయకండి, ఇలాంటివి ఫేక్ గేమ్ ఆడకండి. నేనైతే మా హస్బెండ్ మీద ఆడుతున్నాను. సో చూద్దాం అతను వచ్చాక గెస్ట్ చేస్తారా లేదా అనేది వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో నేనైతే చెప్పాను కదా హస్బెండ్ వచ్చాక గెస్ట్ చేస్తారా లేదా అనేది. సో మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ గేమ్ అనేది మేము కంటిన్యూ చేసామండి. బట్ 1% కూడా తను గెస్ట్ చేయలేదు. బికాస్ హీ విల్ ట్రస్ట్ అనమాట నాకు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ఫేక్గా పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా నేనైతే విన్ అయ్యాను ఈ గేమ్లో. ఇలాంటి ట్విస్ట్ గేమ్ మీరు కూడా ఆడి చూడండి.